మీ యొక్క వాక్యాన్ని బోధించే దాసును ఆశ్రయించి వాటి చెప్పే మాటలు మాకు మంచిగా అర్థమయ్యేటట్లు మీరే తోడు నడిపించండి. ఈ తరగతిని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడు నడిపించండి. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్. Okay, so we're looking at the purpose of God. దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి మనం చూస్తున్నామండి. And 2 Corinthians 4, 2 కొరింథీ 4వ అధ్యాయము 16 to 18. 16 నుంచి 18 వచనాలు చదవండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఓకే. Okay, so here the things that we cannot see are eternal. చూడండి, మనము చూడలేనటువంటి కార్యాలు మనం చూడలేని కార్యాలు నిత్యమైనటువంటి కార్యములై ఉన్నాయి. We know this world is going to be burned down. చూడండి, ఇది మనకి కాల్చివేయబడబోతుంది అంటే ఈ యొక్క భూలో మనం చూసేటువంటి కార్యాలు కాల్చివేయబడబోతున్నాయి అనే విషయం మనకు తెలుసు. So when God is finished burning the earth up, what's going to be left of God? చూడండి, దేవుడు సమస్తాన్ని మరి కాల్చివేయటం ముగిసిన తర్వాత ఇక మనకి ఏం మిగులుతుందండి? But going to be minds, hearts, and souls. మనస్సు, హృదయము, ఆత్మలు, ఈ 3 కార్యాలు మాత్రమే మిగలబోతున్నాయి. And some of them will be good, some of them bad. కొన్ని మంచి ఆత్మలు ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. So what's God working in this earth? ఈ యొక్క భూమి మీద దేవుడు దేన్ని ఏ విధంగా పనిచేస్తున్నాడు? Now God's wise enough to make this world. ఈ లోకాన్ని సృష్టించగలిగినంత జ్ఞానంతో దేవుడు ఉన్నాడు. And he's wise enough to have a good purpose for making the world. ఈ యొక్క లోకాన్ని సృష్టించట్లో ఒక జ్ఞానం కలిగినటువంటి నిర్ణయం చేసి ఉన్నాడు. So then when he destroys the work of his hands, he has something eternal. చూడండి, ఆయన తన చేతి పనులనే నాశనం చేశాడు అని అంటే ఆయనకి నిత్యమైనటువంటి కార్యం ఏదో ఒకటి ఉండి ఉండాలి. So anything we do on this earth that does not involve the inner man is a vanity. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మరి తన యొక్క అంతరంగ పురుషునికి సంబంధించింది కాదు, కానీ అంతా కూడా వ్యర్థమైనటువంటి కార్యములు అయి ఉన్నాయి. When he calls us to be like Christ, మనల్ని క్రీస్తుని పోలి ఉండవాలని చెప్పి ఆయన కోరుచున్నాడు. heart is eternal. హృదయం అనేది నిత్యమైనదై ఉన్నది. If he forms the heart of Christ in us, how long will that last? చూడండి, ఆయన మన హృదయాన్ని రూపించినట్లయితే, అది క్రీస్తుని పోలి మన హృదయాన్ని రూపించినట్లయితే అది ఎంతకాలం నిలిచి ఉండబోతున్నది? 1 John 3, 1 యోహాను 3వ అధ్యాయం చూసుకోండి. 2 and 3. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకొనును. ఓకే. So in the resurrection, పునరుత్థానంలో our minds, hearts, and souls will be in an eternal form. చూడండి, మన యొక్క మనస్సులు, హృదయాలు, ఆత్మలు అనేవి నిత్యమైనటువంటి రూపంలో ఉంటున్నాయి. So we're after eternal life in an eternal form. చూడండి, మనకు ఒక నిత్య జీవం ఉంటుంది అని అంటే నిత్యమైనటువంటి రూపం అనేది కూడా ఒకటి ఉండి ఉండాలి. Philippians 3:21. ఫిలిప్పీ 3:21 వచనం చదవండి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 21 వచనం. సమస్తమును తనకు లోబర్చుకుని జారిన శక్తిని బట్టి ఆయన మన దేవ శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఓకే. So he's going to change this vile body that we have to be formed like his glorious body. చూడండి, మన యొక్క దేన శరీరాన్ని తన యొక్క మహిమగల శరీరముగా ఆయన మార్చబోతున్నాడు. So what form can we be in eternity?
నిత్యత్వంలో ఏ రూపం ఉండబోతున్నదండి? We'll have a divine form forever and ever. మనకి ఒక దైవీకమైనటువంటి అంటే యుగయుగంలో నిలవగలిగినటువంటి ఒక రూపం ఉండబోతున్నది. So let's see the situation on earth where God has placed us. చూడండి, దేవుడు మన పైన ఉంచినటువంటి ఆ యొక్క ఈ భూ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసి చూడండి. We know He's made us in His image. చూడండి, మనల్ని తన యొక్క రూపంలో ఆయన సృష్టించాడు అనే విషయం మనకు తెలుసు. Now that's not in His form. అది ఆయన యొక్క రూపం అంటే సారీ బ్రదర్, కుడ్ యూ రిపీట్ బ్రదర్? He's made us in His image, but not in His form. చూడండి, ఆయన తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కానీ ఆయన యొక్క రూపంలో కాదంటున్నాడు. Okay, He has a mind. ఆయనకు ఒక మనసు ఉన్నది, He has a heart. ఆయనకు ఒక హృదయం ఉన్నది, He has a soul. ఆయనకు ఒక ఆత్మ కూడా ఉన్నది. And when Jesus was baptized, యేసు బాప్తిసం పొందినప్పుడు God said, "This is my beloved Son, in whom my soul is well pleased." చూడండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు లేదా ఈయన ఆత్మ యందు నేను సంతోషిస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్పాడు. So man has the soul in God's image. దేవుడు మనుషునికి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఉన్నది. Genesis 9, ఆదికాండం 9వ అధ్యాయం తిప్పుకోండి, 3, 5, and 6. 5, 6 వచనాలు. ఆదికాండం 9, 5, 6 వచనాలు చదవండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఎలయనగా దేవుడు తన స్వరూపమును నరుని చేసెను. ఓకే, So animals breathe just like we do. మనం ఏ విధంగా అయితే శ్వాస పీల్చుకుంటున్నామో అదేవిధంగా జంతువులు కూడా శ్వాస పీల్చుకుంటున్నాయి. That's the word atma. బ్రదర్, That is the word atma. అదే ఏంటంటే ఆత్మ అనే పదము. Atma is actually a breather in Hebrew. చూడండి, ఆత్మ అనేటంటే హెబ్రీ భాషలో వాట్ బ్రదర్? స్పిరిట్. Atma is actually breather in the Hebrew. ఆత్మ అంటే హెబ్రియా భాషలో శ్వాసించుట అని అర్థం అన్నమాట. But we can still kill animals. అయినను కూడా మనం ఇంకా జంతువులను చంపుతున్నాము. They're not in the image of God. ఆ యొక్క ఆత్మలు అనేవి దేవుని యొక్క స్వరూపంలో లేవు. And I think we all know about Nebuchadnezzar. మనందరికీ కూడా నెబుకద్నెజరు గురించి తెలుసని నేను అనుకుంటున్నాను. His heart was taken from him. ఆయన యొక్క ఆత్మ లేదా ప్రాణం అనేది ఆయన ఎదురు నుంచి తీసివేయబడింది. His heart was taken from him. అతని యొక్క హృదయం కూడా అతని ఎదురు నుంచి తీసివేయబడింది. And he was given the heart of the beast. ఆయనకి పశు హృదయము ఇవ్వబడి ఉన్నది. So then with the heart of the beast he had to understand God rules. చూడండి, పశు హృదయం చేత ఆయన ఏమర్థం చేసుకున్నాడు? దేవుడే ఈ లోకాలను పరిపాలన చేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. So animals do have some understanding. జంతువులకు కూడా కొంత గ్రహింపు అనేటువంటిది ఉన్నది. But then when Nebuchadnezzar had his heart back, అయితే నెబుకద్నెజరుకు తన యొక్క ఆత్మ మరలా తిరిగి వచ్చింది. then his intelligence returned. చూడండి, ఆయన యొక్క తెలివి లేదా ఆయన యొక్క జ్ఞానం అనేది తిరిగి ఆయనకు వచ్చింది, బుద్ధి తిరిగి వచ్చింది. So God testifies that man is able to do anything that he wants to do. చూడండి, దేవుడు తాను ఏమైతే చేయాలని అనుకుంటాడో వాటన్నిటిని చేయగలడు అనేటువంటి విషయాన్ని మనుషుడు అర్థం చేసుకున్నాడు. Genesis 11 verse 5. ఆదికాండము 11వ అధ్యాయము 5వ వచనం. ఓకే, Sorry, 6:5. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదవండి. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతియు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఓకే, Okay, I've got the wrong reference there. ఓకే. Just 1 minute, I'll see if I can find it. ఓకే,
Okay, it is Genesis 11. ఆది కాండం 11వ అధ్యాయమేనండి. Let's read 4 to 6. 4వ వచనం మొదలుకొని 6వ వచనం చదువుదాం. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొనుము రండని మాట్లాడుకొనగా యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయకుండా ఏ పని చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. ఓకే, So notice how he describes men. చూడండి మనుషులను ఆయన ఏ విధంగా వర్ణిస్తున్నాడో ఇక్కడ గమనించండి. Nothing will be restrained from them that they've imagined to do. చూడండి వారు చేయదలుచుకున్నటువంటిది ఏది కూడా వారికి ఆటంకపరచబడదు అని చెప్పి అంటున్నాడు. So then he confused the language. ఆ తర్వాత ఆయన భాషలను తారుమారు చేశాడు. And that stopped men from communicating with everybody in the world. చూడండి ఇప్పుడు అది ఏం చేసిందంటే లోకంలో ఉన్నటువంటి అందరిని కూడా మనుషులందరినీ ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగినట్లుగా ఆటంకపరిచింది. But in the last 100 years, గత 100 సంవత్సరాల కాలంలో men have been able to communicate with each other all over the world. ఇప్పుడు మనుషులు లోకమంతా ఉన్నటువంటి వారు ఒకరితో ఒకరు సంభాషించుకోగలిగి దగ్గర సంబంధాలు ఇప్పుడు వచ్చాయి. And look what they're able to do. ఇప్పుడు వారు ఏం చేయగలుగుతున్నారు చూడండి. So has God made man in a small image or in a great image? చూడండి దేవుడు ఒక గొప్ప స్వరూపాన్ని సృజించాడా లేదా ఒక చిన్న స్వరూపాన్ని సృజించాడా? Man's being in the image of God is a great blessing. చూడండి మనుష్యుడు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోగలిగినట్లుగా దేవుడు నేర్పించున్నాడు. But what have men done with that blessing? ఆ యొక్క పాఠంతో మనుషులు ఏం చేయగలిగి ఉన్నారు? They involve themselves in vanity. వారు వ్యర్థమైనటువంటి కార్యాలలో భాగం పంచుకున్నారు. So the Lord then has blinded men. కనుక దేవుడు మనుషులకి గుడితనం కలగజేసి ఉన్నాడు. And Matthew the 13th chapter. మత్తయి సువార్త 13వ అధ్యాయం తిప్పుకోండి. 13 to 15. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13-15 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఇందు నిమిత్తము నేను ఉపమారీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తెప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం కొరగినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుడు మట్టుకు చూచుతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యేషయా చెప్పిన ప్రకారము వీరి విషయమే నెరవేర్చినది. ఓకే, So did Jesus want all the Jews to understand and believe? చూడండి యూదులందరూ కూడా వింటున్నటువంటి కార్యాలన్నీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరాడా? And we've already seen this last week. చూడండి ఇంతకుముందే మనం చూస్తున్నాము. The only ones that God gives sight to are those who glorify Him as God. చూడండి ఎవరైతే దేవునిగా మహింపరుస్తారో వారికి మాత్రమే గ్రహించుకోగలిగేటువంటి దృష్టిని దేవుడు వారికి ఇచ్చున్నాడు. Okay, Ecclesiastes 1. ప్రసంగి 1వ అధ్యాయం తిప్పుకోండి. Look at the work that God has given to all men. మనుషులందరికీ దేవుడిచ్చేటువంటి యొక్క పనిని గమనించండి. This is the position He puts all men in. మనుషులందరినీ దేవుడు ఉంచినటువంటి సిచ్యువేషన్ అంటే పరిస్థితి అన్నమాట ఇది. Ecclesiastes 1:11 to 14. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం చదవండి. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారి జ్ఞాపకం ఆ తర్వాత నుండబోవారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు రాజునై ఇంటిని, ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసం పొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టున్నవి, వంకరగా ఉన్న 14. ఓకే, So verse 13. 13వ వచనం చూడండి. He
mentions about heaven, and verse 14 it mentions about sun. చూడండి 14వ వచనంలో సూర్యుని గురించి, ఆ తర్వాత చంద్రుని గురించి, సన్ అండ్ బ్రదర్ Things done under heaven, things done under the sun. చూడండి, ఆకాశం కింద జరుగుతున్నట్టు కార్యాల గురించి లేదా భూమి సూర్యుని కింద జరుగుతున్నట్టు కార్యాల గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. Okay, so things done under the sun are the things that the sun shines on. చూడండి, సూర్యుని కింద జరిగేటువంటి కార్యాలపైన సూర్యుడు ఉదయిస్తున్నాడు. They're physical things. అది భూ సంబంధమైనటువంటి కార్యాలు అని అర్థం. Things done under heaven are spiritual things. చూడండి, ఆకాశం కింద జరిగేటువంటి అంటే పరలోకం కింద జరిగేటువంటి కార్యాలు అని అంటే అవి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలుగా ఉన్నాయి. The heavens are unseen. పరలోకము అనేటువంటిది అదృశ్యమైనటువంటిది అయి ఉన్నది. And pneuma things are unseen. న్యూమా అనేటువంటిది అదృశ్యమైనటువంటి ఒకటై ఉన్నది. Angels are pneuma, but they're not seen. చూడండి, దూతలు న్యూమాగా ఉన్నారు, వాళ్ళు చూడలేనటువంటి స్థితిలో ఉన్నారన్నమాట, రూపంలో ఉన్నారు. So what color is love? ప్రేమకు ఏ రంగు ఉన్నదండి? What color is purity and holiness? పవిత్రతకు పరిశుద్ధతకు ఏ రంగు ఉన్నది? What color is righteousness and temperance? నీతికి ఆ తర్వాత దీర్ఘశాంతానికి ఏ రంగు ఉన్నది? There are many real things in this world that are not seen. చూడండి, అనేక కార్యాలు ఉన్నాయి ఈ భూమి మీద, వాటిని మనము చూడలేని స్థితిలో ఉన్నాం. And God calls them pneuma. దాన్నే దేవుడు ఏమంటున్నాడు అంటే న్యూమా అని చెప్పి పదంతో పిలుస్తున్నాడు. And I'm using the New Testament word for wind. చూడండి, నేను మరి ఆ యొక్క గాలి అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాను. చూడండి, What color is the soul? ఆత్మకు ఏ రంగు ఉన్నది? What color is your mind and heart? మనస్సు హృదయానికి ఏ రంగు ఉన్నది? These are things done under heaven. ఇవన్నీ కూడా ఆకాశం కింద ఉన్నటువంటి కార్యాలు. So notice verse 13 what Solomon did. 13వ వచనంలో సొలొమోను ఏం చేశాడో ఒకసారి గమనించండి. He searched out everything concerning what was done under heaven. చూడండి, ఆకాశం క్రింద జరుగునంతటిని జ్ఞానం చేత విచారించి తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. And then notice ఆ తర్వాత గమనించండి, the sword travail is God given to the sons of men. చూడండి, మనుషులకు దేవుడు వాటిని ఇచ్చున్నానని చెప్తున్నాడు. So it's not an easy work. ఇదేదో తేలికైనటువంటి పని కాదు. So he wants us to be involved in those things that the sun does not shine on. చూడండి, సూర్యుడు వాటి మీద ప్రకాశించేటువంటి కార్యం గురించి ఆయన మాట్లాడలేదు ఇక్కడ. God is love and love is eternal. దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ అనేటువంటిది నిత్యమైనటువంటి ఒకటై ఉన్నది. So we need to be concerned with the things of God and God's world. దేవుని యొక్క పనిని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. So in verse 13, 13వ వచనంలో does God give all men that work? చూడండి, దేవుడు ఆ యొక్క మనుషులందరికీ ఆ పనిని ఇస్తున్నాడా? How many men do that work? ఎంతమంది మనుషులు ఆ యొక్క పని చేస్తున్నారు? What should we do? మనం ఏం చేయాలి? So Ecclesiastes 1 and 2. ప్రసంగి 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి దయచేసి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఓకే. So as far as what's done under the sun, what value are they? చూడండి, సూర్యుని కింద ఉన్నటువంటి పనులన్నిటిలో ఏం విలువ ఉంది అసలు? And verse 3 he asked that question. 3వ వచనంలో ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. What profit do we have for all these things we do with physical things? మనం ఈ భూ సంబంధమైనటువంటి కార్యములలో చేసేటువంటి దాంట్లో ఏం విలువ ఉన్నది అసలు? So is God wasting time with vanities? దేవుడు వ్యర్థమైన కార్యముల చేత తన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాడా? No, he's using this world to test men. చూడండి, మనుషుల్ని పరీక్షించడం కోసమే దేవుడు ఈ లోకాన్ని ఉపయోగించుకుంటున్నాడు. And he searches men's hearts. మనుషుల యొక్క హృదయాలను ఆయన పరిశోధన చేస్తున్నాడు. Okay, Psalms 111 110వ కీర్తన verses 6 to 8. 110వ కీర్తన 6-8 వచనాలు. 110వ కీర్తన 6-8 వచనాలు.
అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఓకే, So what color is verity and judgment? చూడండి, నీతికి న్యాయానికి ఏం కలర్ ఉన్నది? What color is truth and uprightness? సత్యమునకు మరి న్యాయమునకు ఏం రంగు ఉన్నదండి? And verse 8, these things stand forever and ever. ఈ కార్యములు 8వ వచనం ప్రకారం యుగయుగములు నిలుస్తాయి అని చెప్తున్నాడు. So what is God working at? దేవుడు దేంతో పనిచేస్తున్నాడు? వాస్తవంగా God's working in my heart, souls, and minds. నా యొక్క హృదయంతోనూ ఆత్మతోనూ మనసుతోనూ ఆయన పనిచేస్తున్నాడు. All right, in Matthew 8:28, మత్తయి సువార్త 28వ అధ్యాయానికి తిప్పుకున్నట్లయితే verse 18, 18వ వచనము. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఓకే, so Jesus has all authority in heaven and in earth. చూడండి, ఆకాశమందును భూమి మీదను యేసునకు సర్వాధికారం ఉన్నది. What does he do with that authority? ఆ యొక్క అధికారంతో ఆ అధికారం లేకుండా ఆయన ఏం చేయగలడు? The next verse tells what he tells. తర్వాత వచనంలో ఆయన ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. Go and make disciples of all nations. సర్వ సృష్టికి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి అని అన్నాడు. Then baptize them. ఆ తర్వాత వారికి బాప్తిస్మం ఇవ్వండి. Then after we baptize them in verse 20, what do we do? చూడండి, 20వ వచనంలో వారికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం ఉన్నది? We need to teach them to obey everything he's commanded. చూడండి, ఆయన ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా మనం వారు గైకొన్నట్లుగా వారికి బోధించాలి. So what is a disciple? శిష్యుడు అంటే అర్థం ఏమిటి? Well, the Greek dictionary says it's a learner. చూడండి, గ్రీక్ డిక్షనరీ ప్రకారం శిష్యుడు అనగా నేర్చుకున్నవాడు అని అర్థం. So what is a disciple? శిష్యుడు అంటే అర్థం ఏమిటి మరొకసారి? Well, as far as the world is concerned, we can have many masters, many teachers. చూడండి, లోకానికి సంబంధించినంత వరకు అనేక మంది గురువులు ఉంటారు, అనేక మంది బోధకులు ఉంటారు. We don't intend to become like any one of them. చూడండి, వాళ్ళు ఎవరిని పోలి మనం తయారు కావాలని చెప్పి కోరుకోకూడదు. But we do learn from them. అయితే మనం నేర్చుకోవాల్సిన కార్యాలు ఉన్నాయి వారి యొద్ద నుంచి. But the Lord gives his definition of what he commanded. చూడండి, ఆయన ఏమైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞాపించినటువంటి కార్యంలో నుంచి మనం నేర్చుకోవాలని చెప్పి ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. Matthew 10:24-25. మత్తయి 10వ అధ్యాయము 24-25 వచనాలు. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానికి బయలుజబులని వారు పేరు పెట్టి ఉండిన యెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టిదురు కదా. ఓకే, So it's enough for the disciple that he be as his teacher. చూడండి, ఒక శిష్యుడు తన బోధకుని వలె ఉంటే సరిపోతుంది. So in this case, Jesus is our teacher. చూడండి, ఈ యొక్క సందర్భంలో యేసు మన యొక్క బోధకుడై ఉన్నాడు. So it's enough for the disciple to be like Jesus. చూడండి, యేసు మన యొక్క అంటే యేసుని పోలి మనం శిష్యులుగా ఉండాల్సిన, యేసుని పోలి శిష్యులైనటువంటి వాడు యేసుని పోలి ఉండాల్సిన అవసరం ఉన్నది. So Jesus said, "Come unto me, all you that labor and are heavy laden." ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. And I'll give you rest. నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. Then he describes his inner man. ఆ తర్వాత ఆయన తన యొక్క అంతరంగ పురుషుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. I'm meek and lowly in heart. నేను హృదయంలో దీన మనసు లేనటువంటి వాడును, సాత్వికుడినై ఉన్నానని చెప్తున్నాడు. So when a disciple is finished, what's he going to be? చూడండి, ఒక శిష్యుడు సిద్ధుడైన తర్వాత అతను ఏ విధంగా ఉండబోతున్నాడు? Like his master. తన యొక్క గురువును పోలి ఉండబోతున్నాడు. He'll be meek and lowly in heart. చూడండి, అతను మరి హృదయంలో అంటే ఆయన హృదయంలో సాత్వికుడును దీన మనసు గలవాడినై ఉన్నాడు. So how many masters can we have? ఎంతమంది యజమానులు మనకు ఉండగలరండి? Matthew 10, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 and 25. 24-25 వచ్చారు మరొకసారి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు.
శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానికి బయలుదేరులని వారు పేరు పెట్టి ఉండిన యెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఓకే, So you can only have one master. మీకు ఒకే ఒక యజమానుడు ఉండగలరు. You can only be like one person at a time. చూడండి, ఒకే సమయంలో ఒక వ్యక్తి మీకు ఉండగలరు. So we need to have one master to become like him. చూడండి, ఆయన్ని పోలి మనం తయారు కావడానికి ఒకే ఒక యజమానుడు మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. Then Luke 6:40. లూకా 6:40 వచనం చూడండి. లూకా 6:40. శిష్యుడు తన బోధకుల కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలనే ఉండును. So what happens when a disciple is finished? చూడండి, ఒక శిష్యుడు ముగిసిన తర్వాత, అంటే పూర్తిగా ముగించుకున్న తర్వాత ఏమవుతున్నాడు? He's like his master. తన యొక్క బోధకుని వలె ఉంటున్నాడు. So how are we like Christ? మనం ఎలాగూ క్రీస్తుని పోలి ఉన్నాము? In 1 Corinthians 3, 1 కొరింథీ 3:18 verse 18. 18 వచనం చూడండి. 1 కొరింథీ 3:18. ఎవడును తన్ను తాను మోసపరచకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన యెడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలను. ఓకే. So Paul was one of these disciples. చూడండి, పౌలు ఆయన యొక్క శిష్యుల్లో ఒకడై ఉన్నాడు. And he was slowly but surely being changed into Jesus' image. చూడండి, నిదానముగా యేసు యొక్క స్వరూపంలోనికి ఆయన మార్చబడుతూ వచ్చి ఉన్నాడు. He began to have more faith. ఆయనకు చాలా ఎక్కువగా మరి విశ్వాసాన్ని పొందినట్లుగా ప్రారంభించుకున్నాడు. More humility. ఎక్కువ తగ్గింపు కావాలని చెప్పి పొంది ఉన్నాడు. He was becoming more meek. ఆ తర్వాత ఎక్కువ సాత్వికం కావాలని చెప్పి ఆయన తయారయ్యాడు. And it was enough for Paul to be like his master. చూడండి, పౌలు తన యొక్క బోధకుని వలె ఉండడానికి తగినంతగా ఆయన మార్చుకున్నాడు. So shall we obey the Lord's command and go and make disciples who want to be like Jesus? చూడండి, యేసు యొక్క ఆజ్ఞలకు మనం లోపడగలిగి ఆయన్ని పోలి మనం ఉండడానికి వీలవుతుందా? ఉండగలమా? So what's it going to be costing to become like Jesus? చూడండి, యేసును పోలి మనం తయారు కావడానికి మనం చెల్లించవలసినటువంటి విలువ ఎంత ఉన్నది? Are we going to have to give up something? మనం ఏదన్నా ఒకటి వదిలిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? Jesus describes what it means to become his disciple. యేసు అంటే యేసు యొక్క శిష్యులుగా మనం కావాలంటే దాని యొక్క అర్థం ఏమిటో ఆయన మనకు చూపిస్తున్నాడు. Okay, and Luke the 14th chapter. లూకా 14వ అధ్యాయము. Let's read 25 to 27. 25 నుంచి 27 వచనాలు. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఓకే. So he's talking to the multitude in verse 25. 25వ వచనంలో ఆయన ఆ యొక్క జనసమూహములతో మాట్లాడుచున్నాడు. Now if they'd been disciples, he would have said they went many disciples. చూడండి, ఇక్కడ అనేక మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత So now he's going to try to make these his disciples. ఆ తర్వాత వారు ఆయన యొక్క శిష్యులుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. So verse 26. 26వ వచనం చూడండి. అక్కడ he says, if you don't do this, you cannot be my disciple. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఇది చేయలేని ఎడల మీరు నాకు శిష్యులు కానేరరు అని చెప్తున్నాడు. So if a man refuses to obey verse 26. 26వ వచనానికి ఒక మనుషుడు లోబట్టానికి నిరాకరించినట్లయితే, do I have authority to baptize him? అలాంటి వ్యక్తికి నేను బాప్తిస్మం ఇచ్చే అధికారం నాకున్నదా? We just read where he said, go make disciples. చూడండి, వెళ్ళి శిష్యులుగా చేయండి అనే విషయాన్ని మనం చదివాము ఇప్పుడే. Then baptize them. ఆ తర్వాత వారికి బాప్తిస్మం ఇవ్వాలని చెప్పి మనం చూసాము.
What if nobody becomes a disciple? ఎవరైనా శిష్యులుగా కావడానికి ఇష్టపడకపోతే ఏంటి? Do I have authority to baptize him? అలాంటి వారికి బాప్తిసం ఇచ్చే అధికారం నాకున్నదా? No, Jesus made and baptized more disciples than John. చూడండి, యేసు మరి యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని బాప్తిసం ఇస్తున్నాడు. But notice he made disciples and then he baptized the disciples. గమనించండి, ఆయన మొదటగా శిష్యులను తయారు చేసి ఆ శిష్యులకి ఆయన బాప్తిసం ఇస్తూ వచ్చి ఉన్నాడు. Are these the truth of God? ఇది దేవుని యొక్క సత్యమేనా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నది దేవుని యొక్క సత్యమేనా? John 4, యోహాను సువార్త 4వ అధ్యాయము verses 1 to 3. 1 నుండి 4 వచనాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిచయులు వినినని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక. ఓకే, So we see what Jesus did here. బ్రదర్ సారీ, We see what Jesus did here. ఇక్కడ యేసు ఏం చేశాడో మనం చూసి ఉన్నాము. He made disciples ఆయన శిష్యులను చేశాడు, and then he baptized them. ఆ తర్వాత వారికి బాప్తిసం ఇచ్చాడు. So what does he command us to do? మనము ఏం చేయాలని చెప్పి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? Go make disciples and baptizing them. వెళ్ళి వారిని శిష్యులుగా చేసి వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్తున్నాడు. So what do we do first? మొదటగా మనం ఏం చేయాలి? We must be a disciple first. మొట్టమొదట మనం శిష్యులుగా చేయాలండి. What's a disciple? శిష్యుడు అంటే అర్థం ఏంటి? Someone who aims to be like Jesus. యేసును పోలి ఒకరు ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి వారే శిష్యులు అవుతున్నారు. Did Jesus have God's love in his heart? యేసునకు తన యొక్క హృదయంలో దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండనా? Jesus was formed fully in the image of the Father. యేసు పూర్తిగా తండ్రి యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. So if I am formed in the image of Jesus, who will I be like? చూడండి, నేను యేసు యొక్క స్వరూపంలో ఉన్నట్లయితే నేను ఎవరి యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాను? So in Luke 14, లూకా 14వ అధ్యాయానికి చెప్పుకోండి. what is it going to take for me to be like Jesus? నేను యేసును పోలి తయారు కావాలి అని అంటే జరగబోయేటువంటి కార్యం ఏమిటి? Verse 26. 26వ వచనం ఒకసారి చదవండి. కంబైన్డ్గా చదవండి. 25, 26. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నతమ్ములను, అక్క చెల్లెడును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. So Jesus wants all men to be saved. మనుషులందరూ కూడా రక్షింపబడవాలని చెప్పి యేసు కోరి ఉన్నాడు. But we must be a disciple. అయితే మనం శిష్యులుగా తయారు కావాల్సిన అవసరం ఉన్నది. And in order to be a disciple, we must qualify. మనం శిష్యులు కావాలి అంటే మనం అర్హత సాధించవలసిన వారమై ఉన్నాం. So how do you hate your parents? బ్రదర్, In Luke 14:26, how do you hate your parents? లూకా 14:26 వచనం ప్రకారం ఎలాగూ మీరు మీ తల్లిదండ్రులను ద్వేషించగలరు? Luke 16 explains it. లూకా 16వ అధ్యాయము ఈ విషయాన్ని వివరిస్తున్నది. Verse 13 to 15. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుదాం. మీ సేవకుడును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుణ్ణి శిల్ని సేవింపలేరని చెప్పాను. 14-15 వరకు. ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయన అపహాసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఓకే. So how many disciples is it possible for? How many masters can a disciple have? చూడండి, ఒక శిష్యునికి ఎంతమంది యజమానులు లేదా బోధకులు ఉండగలరు? So the Lord says you can only have one master.
అయితే ప్రభు చెప్తున్నటువంటి విషయము ఏమిటంటే ఒకే ఒక యజమానుడు మనకు ఉండగలడు అని చెప్తున్నాడు. And these Pharisees were not willing to choose God. చూడండి, ఈ పరిసయ్యులు దేవుణ్ణి వారు ఎన్నుకోలేదు. Why? ఎందుకు? Verse 14. 14వ వచనం చూడండి. They love these things of the world. ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను వారు ప్రేమించి ఉన్నారు. But we've seen these things in the world are temporary. చూడండి, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి కార్యములన్నీ కూడా తాత్కాలికమైనటువంటి కార్యములే అని చెప్పి మనం చూసాము. Is there any eternal good in them? వీటిల్లో ఏదైనా నిత్యమైనటువంటి ఒక కార్యం ఉన్నదా? No, we need to choose God. లేదు, మనము దేవుణ్ణి ఎన్నుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. And if He's not our master, which is only one, then Sure. He won't accept us. చూడండి, మనకు ఆయన మాత్రమే యజమానుడు కాకపోతే మనల్ని ఆయన అంగీకరించబోయేది లేదు. So if Jesus is my master, యేసు నా యొక్క యజమానుడిగా లేదా గురువుగా ఉన్నట్లయితే, can my Father be my master? చూడండి, నా తండ్రి నాకు గురువుగా లేదా యజమానుడిగా ఉండగలడా? So if I want to be your master, what do you tell me? చూడండి, నేను మీ యొక్క యజమానుడిగా ఉండగోరినట్లయితే మీరు నాకేం చెప్తారు? Do you accept me as your master or reject me? చూడండి, మీ యొక్క యజమానుడిగా మీరు నన్ను అంగీకరిస్తారా లేకపోతే తృణీకరిస్తారా? So we need to reject everybody except Jesus as our one master. యేసు మనకు ఒకే ఒక యజమానుడిగా ఉండటం తప్ప మిగతా అన్ని కార్యాలను మనం తృణీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. So if I did have two masters, which one would I be like? చూడండి, నాకు ఈ యొక్క ఇద్దరు యజమానులు ఉన్నారనుకుందాం, నేను ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాను? Then if I choose one, the other can't be my master. ఒకరిని నేను ప్రేమిస్తాను లేదా ఒకరిని ఎన్నుకుంటాను, మరొకరిని నేను ద్వేషిస్తాను. So we got to hate even our own life. We Sure, ourselves cannot be our own master. చూడండి, మన యొక్క సొంత ప్రాణాన్ని సహా మనం ద్వేషింపకుంటే ఆయన మన యొక్క బోధకుడు కాడు లేదా యజమానుడు కాదు. So in Luke 14, లూకా 14వ అధ్యాయంలో how many masters do we have in verse 26? 26వ వచనంలో మనకు ఎంతమంది యజమానులు ఉండగలరు? And he's talking about making disciples. ఇక్కడ శిష్యులను తయారు చేయడానికి గురించినటువంటి విషయము మాట్లాడుచున్నాడు. So they had to choose just one master. మనకి ఒకే ఒక యజమానుడు ఉండడాన్ని మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. And their father, mother, brother, nobody else could be their master except Jesus. యేసు తప్ప తండ్రి, తల్లి, సహోదరులు ఎవరు కూడా మనకి యజమానులుగా ఉండకూడదు. So are we willing to choose one master to become like him? చూడండి, మనం ఒకే ఒక యజమానుని ఎన్నుకొని ఆయన్ని పోలి మాత్రమే ఉండడానికి ఇష్టపడుతున్నామా? If we're not willing to, he says he will not receive us as his disciple. మనము ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టపూర్తిగా లేకపోతే మనల్ని ఆయన మరి తన యొక్క శిష్యులుగా అంగీకరించడు. Okay, and Luke 14:27. లూకా 14వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఓకే, So again, a condition before he will accept us as his disciple. చూడండి, ఆయన తన శిష్యుడిగా అంగీకరించినట్లుగా మరి ఒక కండిషన్ పెట్టి ఉన్నాడు. So we've got to bear our cross, మనము మన యొక్క శిలువను ఎత్తుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. then follow in his steps. ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. And if we're not willing to do those two things, he says he won't receive us as his disciple. మనము ఆయన యొక్క అడుగుజాడల్లో నడవకపోతే ఆయన మన యొక్క యజమానుడిగా ఉండడు. Okay, so what does it mean to bear your cross? మీ యొక్క శిలువను మీరు మోయాలి అని అంటున్నాడు కదా, దాని అర్థం ఏంటి? So is your cross suffering or death? చూడండి, శిలువ అనేది ఏదో ఒకటి ఉందా లేకపోతే మరణమా? The cross is both. చూడండి, శిలువ అనేది రెండును కలిగి ఉన్నది. Jesus suffered on the cross. యేసు శిలువలో శ్రమపడ్డాడు, Then he died on the cross. ఆ తర్వాత శిలువలో మరణించాడు కూడా. So we need to understand how to do that. చూడండి, ఎలాగూ మనం దాన్ని చేయాలి అనే విషయమై మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. In the meantime, Matthew 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దీనికి మధ్యకాలంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము We're reading verse 24.
24 చదువుదాము. మత్తయి 6:24. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఓకే. So when it comes to two masters, ఇద్దరు యజమానులు అనే విషయానికి వచ్చినప్పుడు I have to choose one. మనం ఒక్కరిని మాత్రమే ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. What do I do with anyone else who wants to be my master? చూడండి, ఇంకెవరైనా నా యొక్క యజమానులుగా ఉండబోనట్లయితే వారందరినీ నేను ఏం చేయాలి? You won't receive it. వారిని మనం అంగీకరించకూడదు. You reject it. ఆయన అంటే మనం ఇంకెవరైనా యజమానులుగా స్వీకరించాలనుకుంటే ఆయన మనల్ని యేసు మనల్ని అంగీకరించడు, తృణీకరిస్తాడు. Now, if I reject you, is that love or hate? చూడండి, నేను మిమ్మల్ని తృణీకరించాను అనుకోండి, అక్కడ ప్రేమ ఉన్నదా లేకపోతే ద్వేషం ఉన్నదా? Anyone we reject is hatred. చూడండి, ఎవరైనా మనల్ని తృణీకరిస్తున్నారు అని అంటే అక్కడ ద్వేషం ఉన్నదని అర్థం. So what do we do with all who want to be our master except Jesus? యేసు తప్ప ఇంకెవరైనా మనకి యజమానులుగా ఉండగోరినట్లయితే మనం ఏం చేయవలసినటువంటి అవసరం ఉన్నది? We love the one master and we hate all others. మనం ఒక్క యజమానుని మాత్రం ప్రేమించి మిగతా వారందరిని కూడా తృణీకరించవలసినటువంటి అవసరత ఉన్నది. So then we determine to be like the one master. మనం ఒకే యజమానుని పోలి ఉండాలని చెప్పి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. So if we follow Jesus, what does that mean? మనం యేసుని వెంబడిస్తూ పోతున్నట్లయితే అది మనకేం చెప్తున్నది? Who did Jesus only live for? యేసు ఎవరి కొరకు మాత్రమే జీవించి ఉన్నాడు? Was he involved in vanities? వ్యర్థమైనటువంటి కార్యాలలో ఆయన సంబంధం కలిగి ఉండేనా? Luke 9. లూకా 9వ అధ్యాయం తిప్పుకోండి. 23 and 24. 23, 24 వచనాలు. లూకా 9వ అధ్యాయం 23, 24 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవరైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న కోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు లోకమంతా సంపాదించి తాను పోగొట్టుకునే నెల లేక నష్టపరుచుకునే నెల వాడికి ఏమి ప్రయోజనము? ఓకే. So if we go after Jesus, do we follow him? చూడండి, మనం యేసుని వెంబడించినట్లయితే could you repeat that? Brother, sorry, could you repeat? కట్టయిందా? Brother, sorry. పుష్పరాజ్ ఫోన్ కట్టింది. కట్టయిందా? మళ్ళీ కాల్ చేయి. Brother KK? Yes, brother. Sorry. Oh, okay. So here, what does it mean to come after Jesus? యేసుని వెంబడించుట అనగా అర్థం ఏమిటి? That sounds like following him. చూడండి, అది ఎలాగుంది అని అంటే ఆయన అనుసరించినట్లుగా ఉన్నది. If I follow him, I'll walk in his steps. నేను ఆయన్ని వెంబడిస్తున్నాను అంటే ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాను అని అర్థం. So if I'm turned to follow Jesus, can I still live my own life? చూడండి, నేను యేసు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాను అంటే అప్పుడు నేను నా సొంత జీవితాన్ని నేను జీవించవచ్చునా? He says, I need to deny myself. ఆయన ఏం చెప్తున్నా అంటే నన్ను నేను ఉపేక్షించుకోవాలి అని చెప్తున్నాడు. So if I take up my cross daily, that's suffering. చూడండి, నా యొక్క శిలువను నేను రోజు ఎత్తుకుంటున్నాను అంటే అది శ్రమలతో కూడినటువంటి కార్యము అని చెప్తున్నాడు. And then Luke 9:24. లూకా 9:24 వచనంలో మనం చూసినట్లయితే, తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. So what happens if I live my life for Christ? చూడండి, మనము మన యొక్క జీవితాన్ని క్రీస్తు కోసం అనుసరించినట్లయితే ఏమవుతుంది? He gives me work to do. ఆయన ఒక చేటుకు ఒక పని ఆయన ఇచ్చి ఉన్నాడు మనకి. He wants me to follow in his steps.
ఆయన యొక్క అడుగుజాడల్లో మనం అనుసరించుకోవాలని చెప్పి ఆయన మనల్ని కోరుతున్నాడు. He wants me to have a mind and heart like his. చూడండి, ఆయన పోలినటువంటి హృదయము మనస్సు మనకు కావాలని చెప్పి ఆయన కోరుచున్నాడు. Can I do that and still live for myself? చూడండి, నేను అది చేసుకుంటూ నా యొక్క అంటే అది అనుసరిస్తూ నా యొక్క జీవితాన్ని నేను జీవించగలనా? So if I no longer live for self, what happens to my life? ఇక మీద నేను నా కోసం నేను జీవించట్లేదు అని అంటే ఇక నా యొక్క జీవితానికి ఏమైంది? I lose it. నేను దాన్ని పోగొట్టుకుంటున్నాను అని అర్థం. And if I don't lose it, he says, I'll lose it in eternity. చూడండి, నేను దాన్ని పోగొట్టుకోకపోతే నిత్యత్వంలో పోగొట్టుకుంటాను అని అంటున్నాడు. So what should we do? అలాగైతే మనం ఏం చేయవలను? If we're going to be his disciple, we must make a choice. చూడండి, ఆయన శిష్యులుగా మనం ఉండాలి అంటే మనం ఎన్నుకోవాల్సినటువంటి ఒక కార్యం ఉన్నది. Lord willing, more tomorrow. ప్రభు చిత్తమైతే రేపు ఇంకా ఎక్కువగా చూద్దాము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ పుష్పరాజు ప్రార్థన చేస్తాం. పరలోకంలో నివాసం చేస్తున్న వారి ఉదయకాల సమయాన్ని గురించి ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారికి మాకు బోధించినటువంటి దాసులు మాకు కృతజ్ఞత చేసినటువంటి దాసులను దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా తండ్రి ఇంకా అనేకమైనటువంటి సంగతులు మేము నేర్చుకోవడానికి సహాయతను దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మాకు కూడా మంచి జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయాలి. జరుగుతున్నట్లో మీ యొక్క సహాయతను దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తాం. ప్రార్థన ఫలం యేసుక్రీస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. వందనాలు బ్రదర్. Brother. సోదరులారా వందనాలు చెప్పండి ఒకసారి. ఓకే బ్రదర్, బాయ్. Thank you, brother.